పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జనసేన తరపున పిఠాపురం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది తమపై దాడి చేస్తున్నారంటూ ఆయన ఆరోపణలు అయితే చేశారు. బ్లేడ్తో దాడులు చేస్తున్నారు, తన సిబ్బందిని కూడా ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఈ బ్లేడ్ బ్యాచ్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది? బ్లేడ్ బ్యాచ్ సాధారణంగా వాళ్ళు ఎక్కువగా ఏంటంటే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాల్లో ఉంటుంటారు. ఎవరైనా సరే ఒంటరిగా లేదా తక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది, ఆఖరికి 10 రూపాయలకు కూడా దాడి చేసే పరిస్థితి అయితే ఉంటుంది. సాధారణంగా వాళ్ళు కూడా జనరల్గా ఉండేటువంటి మనస్తత్వం ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు కొంచెం మద్యానికి కానీ గంజాయికి కానీ ఎడిక్ట్ అవి ఎక్కువగా సేవిస్తారో అలాంటి సమయంలో ఇలాంటి దాడులకు ఎక్కువగా పాల్పడుతుంటారు. బ్లేడ్ని ఏదైతే ఉందో ఒక ఫుల్ బ్లేడ్ దాన్ని ఆఫ్ చేసుకుంటారు. ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ బ్లేడ్ని 2 వేళ్ల మధ్యలో, అంటే ఈ మిడిల్ ఫింగర్కి ఈ ఫింగర్కి మధ్యలో పెట్టుకుంటారనమాట. పొదును ఇటువైపు ఉంటుంది, లేదంటే ఇటువైపు మారుస్తూ ఉంటారు. ఒకవైపు అయితే పొదును ఉండదు కాబట్టి పొదును ఇటువైపు ఉంది. వాళ్ళు దాడి 2 విధాలుగా చేస్తారు. ఇటువైపు ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తారు, ఇటువైపు పొదును పెట్టుకుంటే ఈ విధంగా చేస్తారు. వాళ్ళ మొత్తం అంతా కూడా దాడి వాళ్ళకి వేలి కదలికల మీద ఉంటుంది. చాలా స్పీడ్గా వాళ్ళు ఇలా ప్రాక్టీస్ అనేది ఉంటుంది. చాలా స్పీడ్గా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ మెడ భాగంలో కానీ, ఈ చెవుల కింద కానీ, లేదంటే ఇక్కడ టీషర్ట్ గట్రా షర్ట్ హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నప్పుడు ఇలాంటి ప్రదేశాల్లో కానీ వాళ్ళు దాడి చేస్తూ ఉంటారు. సాధారణంగా అయితే విచక్షణ కోల్పోయి ఏదో 5, 10, 100, 50 ఎంతో కొంత డబ్బులు కావాలని వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇలాంటి బ్లేడ్ బ్యాచ్ సాధారణంగా ప్రచారాల్లో ఉన్నప్పుడు నాయకులు వచ్చే అవకాశం ఉందా అంటే వచ్చే అవకాశం ఉండొచ్చు, కానీ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ ఎక్కువగా గంజాయి సేవించి మాత్రమే ఇలాంటి దాడికి పాల్పడుతుంటారు. అలాగే వాళ్ళు ఏంటంటే నాలుక కింద బ్లేడ్ని ఆఫ్ కట్ చేసి నాలుక కింద లేదంటే ఈ పంటి కింద పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నట్లయితే వాళ్ళు స్లీవ్స్ ఫోల్డ్ చేస్తారు కదా, అక్కడ పెట్టుకుంటుంటారు. జీన్ ప్యాంట్కి ఇక్కడ చిన్న పాకెట్ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకుంటారు. అండ్ అలాగే ప్యాంట్ మడతల్లోను ఇలాంటి ప్రదేశాల్లో వాళ్ళు బ్లేడ్ ముక్కలు అయితే దాచుకుంటూ ఉంటారు. అంటే ఒక 4-5 బ్లేడ్ ముక్కలు పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ ఒకటి పడిపోయినా ఇంకొకటి వాళ్ళు ఎవరికి తెలియకుండా తీసి దాడి చేస్తూ ఉంటారు. సాధారణంగా ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. అయితే దీనిపై నిఘా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. నిజంగా పవన్ కళ్యాణ్ పైన తన సిబ్బంది పైన దాడి జరిగిందా అనే విషయాన్ని పక్కన పెడితే జాగ్రత్తగా ఉండాలనేది అందరూ చెప్పేది. కానీ ఇక్కడ దాడి జరిగినటువంటి సంఘటన లేదు. ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టో లేకపోతే అనుమానాలు అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తే పర్లేదు, కానీ దాడి జరిగింది అంటూ ఆయన చెప్పడం అనేది కొంచెం ఏంటంటే వినడానికి కానీ లేకపోతే విశ్లేషించడానికి కానీ కొంచెం ఏంటంటే ఊహలకు అందనట్టుగా ఉంది. ఎందుకంటే దాడి జరిగితే గాయం ఉంటుంది. అలాగే ఆ గాయాలను చూపించి ఎమ్మెల్సీ చేసిన తర్వాత వాళ్ళు కేసుని కూడా నమోదు చేయొచ్చు. కానీ ఎలాంటి గాయాలు లేకుండా, లేకపోతే షర్ట్ చిరిగిందా, లేకపోతే ఎక్కడైనా గాయాలు అయ్యాయా, షేక్ హ్యాండ్ ఇచ్చేదా ఎక్కడ గాయాలు అయ్యాయి, దానికి సంబంధించిన ప్రాపర్ మెడికల్ టెస్టులు చేసిన తర్వాత అది బ్లేడ్ గాయమని నిర్ధారిస్తే వాళ్ళ కేసు పెట్టచ్చు. తను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లు తీపించుకోవచ్చు. అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేసే ముందు నిజమా కాదా అనేది చేసుంటే బాగుండేది. మొత్తానికైతే తనకి బ్లేడ్ బ్యాచ్ తిరుగుతుందనేది అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటే ఇంకో రకంగా ఉండేది. కానీ ఇలా దాడి జరిగిందంటూ చెప్పి ఆ దాడికి సంబంధించిన ఎలాంటి ఎవిడెన్స్ లేకపోవడంతో నిజంగా జరిగిందా లేదా అనేది ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం. ఏదేమైనప్పటికీ తన మీద తన సిబ్బంది మీద దాడి జరిగినా జరగకపోయినా ఇలాంటి బ్లేడ్ బ్యాచ్లు కానీ లేకపోతే మరొక బ్యాచ్లు కానీ తిరిగే అవకాశం ఉన్నందున సెక్యూరిటీ అయితే పకడ్బందీగా ఉండాలనేదే అందరూ కోరుకుంటున్నారు.